హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మనబడి దిస్ ఇస్ రవి. సో ఈ వీడియో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మీకు ఈ వీడియో ద్వారా మేము అందిస్తున్నాం స్టూడెంట్స్. సో లాంగ్స్ 7 క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్కి ఇస్తే దాంట్లో 5 క్వశ్చన్స్ మీరు రాయాలి. అయితే మేమేం చేస్తున్నామంటే 7 క్వశ్చన్స్కి ఇంకొక 7 క్వశ్చన్స్ యాడ్ చేసేస్తున్నాం. అంటే ఒక క్వశ్చన్ మీకు ఒక చాప్టర్ నుంచి రావాల్సి ఉండగా ఆ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తున్నాం. 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసి మీకు ఇస్తున్నాం. దాంట్లో ఏదైనా ఒక క్వశ్చన్ మీకు ఎగ్జామ్కి రావచ్చు అని. సో అలాగా 7 క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్కి ఇస్తే దాంట్లో మీరు 5 క్వశ్చన్స్ రాయాలి కదా. అయితే 7 క్వశ్చన్స్ గాను ఇంకొక 7 క్వశ్చన్స్ 14 క్వశ్చన్స్ ఇస్తున్నాం. అలా 14 క్వశ్చన్స్ మీకు ఇస్తే దాంట్లో నుంచి 5 క్వశ్చన్స్ మనం ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మీరు ఎగ్జామ్లో ఎలాగైనా సరే 5 క్వశ్చన్స్ అటెండ్ చేయాలని టార్గెట్తో ఈ క్వశ్చన్స్ ఇస్తున్నాము. మెయిన్గా మీరు మెథడ్ మీద డిపెండ్ అవ్వండి. సమ్స్ వస్తాయి, సమ్స్ ఒకవేళ అటు ఇటు అయినా మెథడ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. కనీసం మీరు 5 క్వశ్చన్స్ ఈజీగా అటెండ్ చేయాలి, తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రయత్నం చేస్తుంది. సో సపోర్ట్ చేయండి, మీరు లైక్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మిగతా సబ్జెక్ట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. వీడియోకి వెళ్దామా? 1B చూస్తున్నాము. దీంట్లో లాంగ్స్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ చూస్తున్నాం. అండ్ లాంగ్స్లో ఫస్ట్ మనము 14 క్వశ్చన్స్ ఇస్తున్నాం, షార్ట్లో 14 క్వశ్చన్స్ ఇస్తున్నాం. ఆల్రెడీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. సో మనము ఈ ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్లోంచి మనకి ఏదైనా ఒక క్వశ్చన్ ఎగ్జామ్కి వస్తుంది. అట్లీస్ట్ 3 అయినా మనకి ఎగ్జామ్కి వస్తుంది. ఆర్తో సెంటర్ ఉంది అనుకుందాము. ఆర్తో సెంటర్ పాయింట్స్ మార్చనే ఇవ్వచ్చాము, కానీ ఆర్తో సెంటర్ కానీ లేదా ఈ క్వశ్చన్ కానీ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో షో దాట్, ప్రూవ్ దాట్ ఉంటే క్వశ్చన్ వేసుకోండి. 4 స్టెప్పులు మీకు లేదా అట్లీస్ట్ 2 స్టెప్స్ ఏదో ఒకటి ట్రై చేసి అక్కడ అదే ఆన్సర్ వేసేసేయండి, మీకు మార్క్స్ వస్తాయి. ఈ టిప్ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఫాలో చేయండి. రాని క్వశ్చన్ అలా హ్యాండిల్ చేసి కూడా మీరు ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో ఎవరికైనా ఉంటే హెల్ప్ చేయండి, వాళ్ళు కూడా పాస్ అవ్వడానికి ఈ టిప్ వాళ్ళకి చెప్పండి. మన ఛానల్ వాళ్ళకి ప్రమోట్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో 3rd and 4th క్వశ్చన్ నుంచి కూడా మనకి ఎగ్జామ్కి ఒక క్వశ్చన్ రావచ్చు. చూడండి, 3rd and 4th నుంచి కూడా ఒక క్వశ్చన్ మీరు ఈజీగా ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే కనుక్కోవాలి అని మనకి ఈక్వేషన్ ఇచ్చారు అని ఒక లైన్ ఇచ్చారు చూడండి. ఓకే. సో మనకి ఇక్కడ పాయింట్స్ మారుతాము, కానీ ఇలాంటి క్వశ్చన్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ 4th క్వశ్చన్ చూస్తే క్లియర్గా గమనించండి. 4th క్వశ్చన్ చూస్తే షో దాట్ ఇక్కడ మనకి లైన్ జాయినింగ్ ద ఆరిజిన్ ఇచ్చి ఒక ఈక్వేషన్ ఇచ్చారు అండ్ ఒక స్ట్రెయిట్ లైన్ ఇచ్చారు. సో ఇలాంటి క్వశ్చన్ ఈజీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో ఎగ్జామ్లో రాని క్వశ్చన్ ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మనం వీడియోలో చెప్తున్నాము. వీడియో క్లియర్గా చూడండి అండ్ గమనించండి, స్కిప్ చేయకండి. ఎందుకంటే మా మాటలు మీకు ఎంతో గైడెన్స్ అనేది మీకు ఇస్తుంది. అండ్ 5th నుంచి 6th నుంచి కూడా మనం ఈజీగా ఒక క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5th నుంచి అండ్ 6th నుంచి మీరు సింపుల్గా ఏమి లేదు, ఈ ఈక్వేషన్ వేసుకుని 2-3 స్టెప్స్ ట్రై చేసి లాస్ట్లో ఈ ఆన్సర్ వేస్తే మీకు మార్క్స్ వస్తాయి. ఇది ఆన్సర్ గమనించండి. షో దాట్ ఏరియా అన్నారు కాబట్టి ఇది ఆన్సర్. అలా వేసుకుని మార్క్స్ సంపాదించవచ్చు. ఓకే. నాకు రాదు అని ఇచ్చిపెట్టకండి. మీ ఓటమిని మీరు ఒప్పుకుంటే మీరు ఓడిపోతారు. ఓకే, ఒప్పుకోకండి. రైట్. ఇక్కడ చూడండి, 6th క్వశ్చన్ కూడా గమనించండి. మనకి నీట్గా చూడండి, ఈ లైన్ ఇచ్చాడు అండ్ ఈ పాయింట్ ఇచ్చాడు. తీసుకోండి, కొన్ని స్టెప్స్ ట్రై చేయండి, లాస్ట్లో ఈ ఆన్సర్ వేయచ్చు. ఈ క్వశ్చన్స్ మాత్రంకి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో రాని క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీరు ఎలా చేయాలో మీకు చెప్పాను అంతే. ఓకే. అండ్ 7th నుంచి 8th నుంచి కూడా ఈజీగా ఒక క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది డైరెక్ట్ క్వశ్చన్స్, DCDRs అంటాము. సో DCDRs నుంచి కూడా మనకి ఈజీగా క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ చూడండి, సో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్ ఇచ్చాడు, ఈ క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకే. అండ్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ కూడా మీరు ఈజీగా ఎగ్జామ్కి వస్తుంది. అండ్ సమ్ కూడా చాలా సింపుల్, ఈజీ. ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే కూడా మన ఛానల్ నేమ్స్ సెర్చ్ చేయండి, మీకు కనిపిస్తాయి. డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను స్టూడెంట్స్, ఎగ్జామ్కి వచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తాను. ఒక్కసారి డిస్క్రిప్షన్ చూడండి. వేరే వీడియోస్ కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ వేరే వీడియోస్ కూడా ఇచ్చాను, చూడండి. ఓకే. 9th నుంచి అండ్ 10th నుంచి కూడా మీరు ఈజీగా ఎగ్జామ్కి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది డెరివేషన్స్ నుంచి ఈ క్వశ్చన్ నేను ఇచ్చాను. సో ఈ క్వశ్చన్ రాకపోయినా ఈ క్వశ్చన్ అయినా మీకు ఈజీగా వస్తుంది.
ప్లీజ్ గమనించండి. ఇక్కడ గమనించండి ఏంటంటే చూడండి, ప్రూవ్ దట్ ఇచ్చా కాబట్టి లాస్ట్లో ఈ ఆన్సర్స్ రావాలి. ఓకే, ఇక్కడ ఫైండ్ అని ఇచ్చా కానీ వాల్యూ ఇవ్వలేదు, బట్ అలా కాదు, మనకి ప్రూవ్ ఇచ్చా కాబట్టి లాస్ట్లో ఈ ఆన్సర్ రావాలి. ఇలాంటి క్వశ్చన్స్ అసలు మిస్ అయ్యకండి, ఎందుకంటే 2-3 స్టెప్స్ తప్పైనా అనుకుందాం, తప్పైనా లాస్ట్లో ఆన్సర్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఫుల్ మార్క్స్ వస్తాయి, గమనించండి. ఓకే, అండ్ 11th and 12th నుంచి కూడా మీరు ఈజీగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. సో ఈ క్వశ్చన్ మేము మోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఒకవేళ ఈ క్వశ్చన్ రాకపోతే మీరు ఈ క్వశ్చన్ కూడా నీట్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ లాస్ట్ చాప్టర్ చూసుకుంటే స్టూడెంట్స్ గమనించండి, చూడండి ఇది చూడండి 13th and 14th నుంచి మనకి ఈజీగా ఒక క్వశ్చన్ అయితే నీట్గా వస్తుంది. సో 14th క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇఫ్ నాట్ 13th క్వశ్చన్ అయినా వస్తుందని మనం హోప్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే, రాని క్వశ్చన్ ఎప్పుడైనా సరే ధైర్యంగా ఎదుర్కోండి, ఈజీగా మార్క్స్ వస్తాయి. మ్యాథ్స్ అనేది కొంచెం టాలెంట్ కూడా వాడాలి, ఏమీ లేదు. రాని స్టెప్స్ ఏమవుతున్నాయో అవి రాయకుండా నెక్స్ట్ స్టెప్ వెళ్ళండి. స్టెప్ తప్పు రాస్తే మార్క్స్ కట్ చేస్తారు, జంప్ అవుతే అంత ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి జంప్ అవ్వండి. అండ్ లాస్ట్ ఆన్సర్ కరెక్ట్గా వచ్చి చూసుకోండి, అందుకోసం ప్రూవ్ దట్ షో దట్ ఆన్సర్స్కి వెళ్ళండి. ఓకే, షార్ట్ క్వశ్చన్స్ చూస్తే చూడండి, ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్స్ నుంచి మనం ఈజీగా ఫస్ట్ అండ్ సెకండ్ నుంచి మనకి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఈ చాప్టర్స్ నాకు తెలిసి మీకు చాలా ఈజీ, ఇది లోకస్ చాప్టర్ సంబంధించింది. ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి, లేదా ఈ క్వశ్చన్ అయినా మనకి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. సో లోకస్ చాప్టర్ని కొంచెం కేర్ఫుల్గా చేయండి, ఈజీ చాప్టర్ దాన్ని లైట్ తీసుకుంటారు కొంతమంది, లైట్ తీసుకోవద్దు, ఈజీ చాప్టర్ కాబట్టి ఇంకొంచెం బెటర్ చేయండి, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మార్క్స్ మనకి వస్తాయి. ఓకే, అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ యాక్సెస్ నుంచి 3rd and 4th క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. సో 3rd క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి, రాకపోతే 4th క్వశ్చన్కి ఈజీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో మీరు ఓల్డ్ అండ్ న్యూ ఎలాగ మనకి మారుతాయి ఏంటనే ఫార్ములా బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ ఫస్ట్ చదవండి, పర్ఫెక్ట్ అవ్వండి, ఆటోమేటిక్గా ఈ సమ్స్ వస్తాయి. మీరు సమ్స్ చేస్తారు, సమ్స్ వస్తున్నాయి కూడా, కానీ ఒక్కసారి ఆ బాక్స్ కూడా కేర్ఫుల్గా పెట్టుకోండి, సేఫ్టీగా ఉంటుంది. ఈ సమ్స్ ఈజీగా స్కోర్ చేసుకునే చాప్టర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. చూడండి 5th and 6th క్వశ్చన్, 5th క్వశ్చన్ స్ట్రెయిట్ లైన్ నుంచి వచ్చింది అండ్ 6th క్వశ్చన్ కూడా స్ట్రెయిట్ లైన్ నుంచే ఇచ్చాము. సో చూడండి మనకి ఈజీగా ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ ఇవి. చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మనకి స్ట్రెయిట్ లైన్ త్రూ ద క్యూ అండ్ మేక్స్ అనే యాంగిల్ ఇచ్చాడు. సో మనం ఇక్కడ ఏం కనుక్కోవాలంటే డిస్టెన్స్, పీక్యూ డిస్టెన్స్ కనుక్కోవాలి ఈ క్వశ్చన్. అండ్ 6 వచ్చేసి మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. ఓకే, సో ఈ 2 క్వశ్చన్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మైండ్లో పెట్టుకోండి, ఇవి పర్ఫెక్ట్గా చేయండి, పైన చేయకండి, ఈ పర్ఫెక్ట్ చేయండి. ఫస్ట్ ఇవి పర్ఫెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు వచ్చిన క్వశ్చన్స్, మీ టీచర్ ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సో అలాంటి క్వశ్చన్స్ చెయ్యండి, అంతేకాని ఇవి మాత్రమే చేసి ఇచ్చిపెట్టకండి. ఇవి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అవ్వండి, ఇవి పర్ఫెక్ట్ అయ్యాక నెక్స్ట్ మీకు వచ్చిన క్వశ్చన్స్ని మీరు గమనించండి. ఓకే, 6thలో మనకి పార్ట్ ఏ పార్ట్ బి అంటే ఇలా 1, 2 ఉంది, ఈ 2 క్వశ్చన్స్ గమనించండి, వాల్యూ ఆఫ్ కే అండ్ వాల్యూ ఆఫ్ పి ఉంది. ఓకే, సో రైట్ గమనించండి ఇది. అండ్ 7th and 8th క్వశ్చన్ చూసుకోండి, కంటిన్యూటీస్ నుంచి ఇచ్చాము, 7th and 8th కూడా కంటిన్యూటీస్ నుంచి చాప్టర్ నుంచి వచ్చింది. సో ఈ 2 క్వశ్చన్స్ చాలా చాలా ఈజీ క్వశ్చన్స్, కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ప్రిన్సిపల్, 9th ఫస్ట్ ప్రిన్సిపల్స్ డెరివేటివ్స్ ఇచ్చాము. సో చూసుకోండి 2 క్వశ్చన్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ఇది కూడా సేమ్ ఫస్ట్ ప్రిన్సిపల్, 10th క్వశ్చన్ కూడా మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ క్వశ్చనే. ఓకే, 10th క్వశ్చన్ కూడా మనకి ఫస్ట్ ప్రిన్సిపలే. సో ఈ 4 ఒకటే క్వశ్చన్స్, రైట్ గమనించండి. సో ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్. ఓకే, అండ్ 11th and 12th వచ్చేసి టాంజెన్స్ నుంచి ఇచ్చాము, టాంజెన్స్ అండ్ నార్మల్స్ నుంచి క్వశ్చన్ ఇది. ఫస్ట్ ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి, తర్వాత ఇది మిస్ అవుతే ఈ క్వశ్చన్. సో మెథడ్స్ మీద పక్కాగా ఫోకస్ చేయండి, మెథడ్స్ ఫోకస్ చేస్తే 5 to 5 క్వశ్చన్స్ మీరు ఈజీగా అటెండ్ చేయగలుగుతారు. మెథడ్స్ కాదు సమ్మే ఫోకస్ చేస్తానంటే కూడా మీకు 4 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి, 5 క్వశ్చన్స్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేసే ఇచ్చాము, కానీ అట్లీస్ట్ 4 అని వస్తాయి. టఫ్ వచ్చింది అనుకుంటే 3 అని వస్తాయి, కానీ ఎక్కడికి పోవు. ప్లీజ్ మెథడ్ మీద ఫోకస్ చేయండి. మెథడ్స్ అంటే ఏంటి, ఒకవేళ వాల్యూస్ మార్చినా మీరు చేయగలిగే టాలెంట్ మీరు పెంచండి. ఓకే, సో అందరికీ మ్యాథ్స్ వస్తుంది, మ్యాథ్స్ నాకు రాదని భయపడకండి. మ్యాథ్స్ ఏంటంటే కొంచెం టైం బట్టే ప్రాసెస్, బట్ వస్తుంది. ఒక సమ్ని ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, అంతేకాని సో ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మర్చిపోయే ఛాన్సెస్ ఎవరికైనా ఉంటుంది. కాబట్టి ఓపిక్గా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మొబైల్స్ కానీ సాంగ్స్ వినడం కానీ అలా చేయకుండా కుదురుగా మీరు ఒక చోట కూర్చుని
మీరు దాని మీద ఫోకస్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి, కళ్ళు మూసుకుని ఈజీగా ఎగ్జామ్ మీరు బాగా రాయగలుగుతారు. అండ్ 13th క్వశ్చన్ అండ్ 14th క్వశ్చన్ ఈజీగా మనకి ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇచ్చాం స్టూడెంట్స్. సో ఓవరాల్గా 14 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. మీరు ఒకటి ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్రాపర్ టైం ఇవ్వండి వీటికి. ఇవి వచ్చిన తర్వాత మీకు వచ్చిన క్వశ్చన్స్ అండ్ ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే అవి చేయండి. అండ్ మంచి మార్క్స్ సాధించాలని మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తాను స్టూడెంట్స్. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేయండి, ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. అండ్ వేరే సబ్జెక్ట్స్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి స్టూడెంట్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా మా ఛానల్ నెంబర్తో సెర్చ్ చేయండి, మీకు కనిపిస్తుంది స్టూడెంట్స్. బాయ్.